నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా పాస్మైలారానికి వెళ్లారు. సిగాచి ఫ్యాక్టరీలో పేలుడు సంభవించిన ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన పేలుడుకు గల కారణాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 24 గంటలు గడుస్తున్న యాజమాన్యం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఫ్యాక్టరీ యాజమాన్యం ఇచ్చే పరిహారంపై స్పందించాలన్నారు. లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు ఈ ప్రమాదంపై నిపుణులతో విచారణ జరిపి పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే తనిఖీ చేసిన అధికారులతో కాకుండా కొత్త వారితో విచారణ జరిపించాలని సూచించారు. కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి నాకు చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో. తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయాలి. గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు, వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి. వాళ్ళు ఇక అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవి అవి వాళ్ళ ప్రెజర్లు ఉంటారు. ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, ఐలా ఆఫీస్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టండి. ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటట్టు ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైమ్లీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారనుకోండి, పొద్దున బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏమైనా స్నాక్స్ ఏమైనా చిన్నపిల్లలు ఏమైనా ఉంటే ఫుడ్ ఏమున్నారో రాసుకొని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చూడాలి. వాళ్ళు పడుకోవడానికి ఇంటి దానికి ఏమైనా ఉంటే కూడా దుప్పట్లు కూడా ఇమ్మీడియట్ గా ఏర్పాటు చేయించండి. వన్ బై వన్ పిలిచి అవి పెట్టి వాటి కలెక్టర్ గారు ఐడెంటిఫై చేయించి నాకు చూసుకొని ఏదైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి మొబైల్ ఇవ్వండి, ఛార్జింగ్ పెట్టి ఏం చేయడానికి ఉందో. తర్వాత దీంట్లో వీళ్ళు ఎవరెవరు చెప్తారో ఈ ఫ్యామిలీస్ను ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరో లిస్ట్ అవుట్ చేయాలి. గుంపుగా ఉంటే ఎవరు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తెలియదు. వాళ్ళు ఇప్పుడు ఫోటోలు చూపిస్తున్నారు. ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు, వీళ్ళ డీటెయిల్స్ ఇట్లా సపరేట్ చేయండి. దాంతో మీకు ఎవరితో ఏం మాట్లాడాలనో తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఇట్లుంటే మీరు రేపు కాంపెన్సేషన్ ఇవ్వాలన్నా, రేపు మంచి చెడ్డ ఏదైనా చేయాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. మీకు ఎవరికి వాళ్ళని వీడియోలు ఫోటోలు తీసుకొని ఒక రికార్డ్ తయారు చేయండి. ఈ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు 1 2 3 4 అంటే ఇక్కడ మీతో టచ్లు ఉన్నది ఎవరు, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎవరు, వాళ్ళని ఎవరినో కూడా లిస్ట్ అవుట్ చేయండి. సో ఆ పర్సన్ డీటెయిల్స్ వచ్చి ఇమ్మీడియట్గా మీరు చేయడానికి. వాళ్ళు ఇక అర్థం కాకుండా ఇట్లా ఉన్నారనుకో ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా షెల్టర్ హోమ్ లాగా ఉండడానికి ఏదైనా చేయండి. ఎక్కడైనా ఒక కమ్యూనిటీ షెల్టర్ హోమ్ లాగా అక్కడ ఉండి భోజనాలకు వాళ్ళకు కనీసం బాత్రూమ్లు ఇవి అవి వాళ్ళ ప్రెజర్లు ఉంటారు. ఇక్కడిక్కడ ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, ఐలా ఆఫీస్లో ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్ ఉంటే ఇమ్మీడియట్గా తీసుకొని, టాయిలెట్స్ లేకపోతే మొబైల్ వెహికల్ టాయిలెట్స్ తీసుకొచ్చి పెట్టండి. ఫుడ్ కూడా టైంకి వచ్చిపోయేటట్టు ఎవరికైనా చెప్పి మైపాల్ ఫుడ్ కోసం ఏదైనా ఏర్పాట్లు చేయొచ్చు. బ్రేక్ఫాస్ట్ కానీ చిన్నపిల్లలు అదే టైమ్లీ పాలు చిన్నపిల్లలు ఏదైనా ఉన్నారా. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని అందించడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి. అక్కడికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పర్యటించడం జరిగింది. అయితే యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించకపోవడంపై ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. వివరాలేంటి? జ్యోతి, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న పాశమైలారంలో సిగాచి పరిశ్రమలో జరిగిన ఏదైతే ప్రమాద ఘటన సంబంధించిన అంశంలో ఆయన మరి మంత్రులతో కలిసి ఇక శ్రీధర్బాబు కావచ్చు, పొంగులేటి కావచ్చు, అలాగే మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు మెదక్ మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి పర్యటించారు. ప్రమాదం ఘటన జరిగిన పరిశ్రమలో ప్రమాదం ఎలా జరిగిందనే దాని పట్ల కూడా ప్రాథమికంగా అధికారులతో కూడా ఆయన కలిసి మాట్లాడారు. ఓవరాల్గా మరి ఇప్పటికే 143 మంది ఆ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. దాంట్లో 56 మందికి సంబంధించిన
అంశంలో మరి అధికారులు అయితే 56 మందిని గుర్తించారని మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మీడియాతో మాట్లాడుతూ కూడా ఈ విషయాలను కూడా ఆయన వెల్లడించారు. 36 మంది మృతులు ఇప్పటి వరకు చనిపోయినట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇక చనిపోయిన అంశంలో ఇది నిజంగా విషాదకరమైన ఘటన అని కూడా ఆయన అభివర్ణించాడు. మొన్న చార్మినార్ సమీపంలో గుల్జారు హౌస్లో కూడా జరిగిన అగ్ని ప్రమాదంలో కూడా ఇలాంటి ఘటనలో కూడా 17 మంది చనిపోయారు. సో ఇలాంటి ఘటనలు సంభవించకుండా మరి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండి పీరియాడికల్గా ఇన్స్పెక్షన్ చేయాలని కూడా అధికారులను ఆదేశించారు. ఎట్ ద సేమ్ టైం ఇక చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం ఇక మరి ₹1 కోటి కూడా విరాళం ప్రకటించారు. సో పరిశ్రమకు సంబంధించిన అంశంలో మరి సిగాచి ప్రతినిధులు ఎవరు కూడా ఇంతవరకు అందుబాటులోకి రావడం పట్ల కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో మొత్తానికి మృతుల కుటుంబాలకి ₹1 కోటి మరి ఈ యొక్క నష్టపరిహారం కూడా ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ₹10 లక్షల, తర్వాత పాక్షికంగా గాయపడిన వారికి ₹5 లక్షల కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా కూడా మరి నష్టపరిహారం ప్రకటించారు. అనంతరం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. మొత్తానికి ఈ ఉదయం మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మరి ఘటనా స్థలానికి వెళ్ళి తర్వాత అక్కడ ఉన్న బాధితులను కూడా పరామర్శించడమే కాకుండా నష్టం ఎలా జరిగిందనే అంశంలో కూడా మరి అధికారులను దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నివేదిక ఇవ్వాలని కూడా మరి ఆదేశించడం జరిగింది. జ్యోతి, ఇప్పటి వరకు అధికారులు చేసినటువంటి తనిఖీల్లో ఎటువంటి విషయాలనైనా వెల్లడించడం జరిగిందా? సీఎం ముందు దాని మీద ఏమైనా వారు చర్చ జరపడం జరిగిందా? వాస్తవానికి మరి నిన్న పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలింది. దాని ద్వారా 3 అంతస్తుల భవనం కూలిపోయింది. సో ఆ భవనంలో మరి ఆ పరిశ్రమలో 145 మంది కూడా పనిచేస్తున్నారు. సో దాంట్లో మరి చాలామంది కూడా ఇంకా శిథిలాల కిందనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు అధికారులు అయితే 56 మందిని గుర్తించారు. మరొక 36 మంది మృతి చెందినట్టు ఇప్పటికే ధృవీకరించిన నేపథ్యంలో ఇంకా సహాయ చర్యలు కూడా కొనసాగుతున్నాయి. సో దీనిపైన పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో మొత్తానికి ఈ ప్రమాద ఘటనపై ఇప్పుడు తానేమీ మాట్లాడలేను, ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకుంటే దీంట్లో ఏదైనా తప్పిదాలు జరిగినాయా, దర్యాప్తు పూర్తయినంత మాత్రమే నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మాట్లాడడం ద్వారా ఇష్యూ డైవర్ట్ అవుతుంది. సో అధికారులను ఆదేశాలు జారీ చేస్తున్నాను ఇక్కడి నుంచే. సో దీంట్లో పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడం పట్ల కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. సో పరిశ్రమ కూడా మరి ఖచ్చితంగా ఈ అంశంలో మరి నష్టపరిహారం విషయంలో కావచ్చు, వారికి గాయపడిన వారికి చికిత్స అందించే విషయంలో కావచ్చు ప్రభుత్వం అండగా ఉంటుంది. కానీ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం కూడా వాళ్ళు కూడా బాధ్యత వహించాలని చెప్పడం కావచ్చు. మొత్తానికి ఇక ఇమీడియట్గా మాత్రం మృతుల కుటుంబాలకు ₹1 లక్ష ఎక్స్గ్రేషియా మరి వెంటనే అందించాలని అధికారులకు ఆదేశించారు. ఎట్ ద సేమ్ టైం గాయపడిన వారికి కూడా ₹50,000 కూడా మరి అందించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సో మొత్తానికి ఈ ప్రమాద ఘటనపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. జ్యోతి, శ్రీనివాస్, ఇప్పటి వరకు యాజమాన్యం ఏమాత్రము స్పందించకపోవడం, ఇంత పెద్ద భారీ నష్టం, భారీ పేలుడు జరిగి ప్రాణ నష్టం జరిగింది, అయినా వారు ఏమాత్రము బాధ్యత వహించకపోవడము, ఈ తీరును చూస్తే దీన్ని ఎలా చూడాల్సి వస్తుంది? ఇది పూర్తిగా యాజమాన్యం వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల జరిగిన ఘటన అని ఒక నిర్ధారణకు వచ్చే పరిస్థితేనా? ఖచ్చితంగా జ్యోతి. ఇప్పుడు మా ప్రాథమిక అంచనా ప్రకారం అయితే రియాక్టర్ పేలింది. దాంతో అక్కడ ఆ పరిశ్రమలో ఉన్న 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయింది. సో ఆ రియాక్టర్ పేలిన తర్వాత దాని తీవ్రతకి ఇప్పటి వరకు 36 మంది మృతులు చనిపోయినట్టుగా కూడా మరి మా ప్రాథమికంగా అంచనా వేశారు. వారికి సంబంధించిన శవ పరీక్షలు కూడా చేస్తున్నారు. సో వాళ్ళంతా కూడా కాలిపోయి గుర్తించలేని స్థితిలో ఉన్నారు కనుక ఫోరెన్సిక్ వైద్య పరీక్షలు కూడా నిర్వహించి సో వారి బంధువులకు కూడా అప్పగించే ప్రయత్నం కొనసాగుతోంది. మరొక వైపు శిథిలాల కింద ఇంకా చిక్కుకుపోయిన వారి గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. దీంట్లో ఎన్డీఎస్ఏ బృందాలు కావచ్చు, తర్వాత మరి కొత్తగా ఏర్పడిన హైడ్రా బృందాలు కూడా అక్కడ పూర్తి స్థాయిలో తక్షణ చర్యలు అయితే చేపడుతున్నాయి. సో మృతులు ఇంకా ఎవరైనా ఉన్నారా శిథిలాల కింద అనే అంశంలో కూడా మరి ఆ శిథిలాలను తొలగించే పని ఒకవైపు కొనసాగుతోంది. మరొక వైపు ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దాని పట్ల కూడా అధికారులు కూడా ప్రాథమికంగా మరి అంచనా వేస్తున్నారు. సో ఇది మానవ తప్పిదంగా జరిగిందా లేదా ప్రమాదవశాత్తు జరిగిందా అనేది మాత్రం నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుంది కనుక దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సో దీనికి సంబంధించి కొంత నిర్లక్ష్యం ఉంది
ఉందని కూడా స్పష్టమవుతోంది. నిన్న అక్కడ క్షేత్రస్థాయిలో మరి మృతులకు సంబంధించిన బంధువులు కావచ్చు, అధికారుల తీరు పట్ల కావచ్చు, ఫ్యాక్టరీ యాజమాన్యం పట్ల కొంత ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ కూడా మరి అక్కడ మనం ఫీల్డ్లో మనకు అలాంటి దృశ్యాలు కనిపించాయి కనుక కొంత నిర్లక్ష్యం అయితే ఉన్నట్టు కనిపిస్తోంది. సో ఈరోజు కూడా మరి ఆ కంపెనీకి సంబంధించిన ఆ పరిశ్రమకు సంబంధించిన యాజమాన్యం ఎవరు కూడా అక్కడ ఉండకపోవడం కావచ్చు, ఆ బాధితులను కావచ్చు, ఆ మృతుల కుటుంబాల విషయంలో మరి ఎలాంటి ఎక్స్గ్రేషియా ప్రకటించకపోవడం కావచ్చు, ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం పోవడం అయితే కొంత నిర్లక్ష్యం అయితే కనిపిస్తోంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.